22వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆ ప్రాంతమున నివసించున్న కననీయ స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి, ప్రభు దావీదు కుమారా, నాపై దయ చూపుము, నా కుమార్తెకు దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నదని మొరపెట్టుకొనెను. ప్రైజ్ ద లార్డ్. ఏ ప్రాంతం వెళ్ళాడమ్మా? తూరు. చెప్పాలి, వీరందరూ గుర్తుపెట్టుకోవాలి. తూరు. ఆ ప్రాంతంలో ఎవరు నివసిస్తున్నారు? కననీయ అనేటువంటి స్త్రీ. ఆ స్త్రీ పేరు అక్కడ వ్రాయబడలేదు. కననీయ అనేటువంటి ప్రాంతము, గోపారిగూడెం అనేటువంటి ప్రాంతము, గోపారిగూడెం ప్రాంతంలో నివాసం ఉంటుంది అన్నాడు. అంతేగాని ఆ స్త్రీ పేరు చెప్పలా. కాబట్టి ఈ స్త్రీ గురించి చెప్పాలంటే ఈ అమ్మాయి ఎవరు అని అంటే గోపారిగూడెం స్త్రీ అంటాం, అంతే, పేరు తెలియదు. అలాగే కననీయ స్త్రీ కాబట్టి ఈమె పేరు వ్రాయబడలేదు. ఈ ప్రాంతమునకు చెందినటువంటి స్త్రీ. ఈ కననీయులు ఎవరు? కననీయులు ఎవరు? అన్యులు. యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు. క్రైస్తవులైన మనకు తెలుసా? నేను క్రైస్తవుణ్ణే, నేను కథోలికుణ్ణే అని చెప్పుకుంటమే కానీ యేసు ప్రభు గురించి తెలుసా? చెప్తావా? యేసు ప్రభు గురించి 4 మాటలు చెప్తావా? కననీయ స్త్రీ అంటే అసలు దేవుని ఎరగనటువంటి బిడ్డ. ఈ కననీయులు ఎవరు అంటే నోవాహు ఉన్నాడు, చూసారా? ఎవరు నోవాహు? జలప్రలయములో ఓడలో దేవుని చేత రక్షింపబడినటువంటి వాడు. నోవాహు కొడుకు మనవడు హము, వాడి సంతతే ఈ కననీయులు. అన్య మతస్థులుగా అయిపోయారు. దేవునికి వ్యతిరేకంగా, దేవుడంటే ఎవరో తెలియనట్టుగా జీవిస్తూ ఉన్నారు. ఇంకో రకంగా చూడాలంటే బహుగా విగ్రహారాధన చేసేటువంటి వారు కననీయులు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు అన్యజనులకి ప్రభు గురించి తెలుసా? తెలియదు. యేసు ప్రభుని ఎరగనటువంటి వారు, శపించబడినటువంటి వారని ఇక్కడ వాక్యం మనకి బోధిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క 22వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రభు దావీదు కుమారా, నాపై దయచూపుము. ఏమంటుంది ఆమె? నాకు సహాయం చేయయ్యా, నాకు దయచేయ్యా. పైగా ఏమని అంటుంది? దావీదు కుమారా అంటుంది. ప్రభువా అని పిలిచింది. ముందు ఏమని పిలిచింది? ప్రభువు అంటే ఎవరు? ప్రభువు అంటే అర్థం ఏంటి? ప్రభు అంటే రాజు. ప్రభు అంటే రాజు. రాజు అంటే ఎవరు? పరిపాలన చేసేటువంటి వాడు. రాజు అంటే ఏంటి? ఎవరిని పరిపాలన చేస్తాడేమో సంబోధించింది. ప్రభువా అని సంబోధన అంటే నన్ను పరిపాలించే రాజువు నువ్వే, నన్ను పరిపాలించే రాజువు నీవే. జ్ఞాపకం చేసుకోండి, ప్రభువుని ప్రార్థన చేసేటప్పుడు అడగాలి, ఆయన నీ ప్రభు అంటే నా మీద సమస్తమైన హక్కులు నీకున్నాయి, నువ్వు నా రాజువి, నన్ను పరిపాలన చేసేటువంటి రాజువి అని. దావీదు కుమారా అంటుంది. మళ్ళీ ఏమంటుంది? దావీదు కుమారా అంటుంది. అదేంటి? యేసు ప్రభు అనొచ్చుగా, దావీదు కుమారా అని అంటుంది. ఎందుకు దావీదు కుమారుడు అంది? ఇశ్రాయేలు ప్రజలకు రాజు ఎవరు? దావీదు ఇశ్రాయేలు రాజుగా ఉండి దేవుని చేత అభిషక్తుడై ఉండి రాజులని పరిపాలన చేసినప్పుడు దావీదు యొక్క రాచరికంలో ప్రజలను చాలా సురక్షితంగా కాపాడాడు. ఎవ్వరికి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా పరిపాలన చేశాడు. ఆ వంశము నుంచి వచ్చినటువంటి వాడే యేసు ప్రభు. దావీదు వంశము నుంచి వచ్చాడు. అందుకనే దావీదు ఏ విధముగా రాజ్య పరిపాలన చేశాడో అలాగే నా మీద నువ్వు పరిపాలన చేయయ్యా, నీ సహాయం నాకు కావాలి. దావీదు ఆ రోజు ఏ విధముగా ప్రజలకు సహాయం చేశాడో అలాగే నీవు నాకు ఇప్పుడు సహాయం చేయయ్యా అని దావీదుని యొక్క కుమారుడా అని సంబోధిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలాగే నువ్వు కూడా ప్రభువుని నాకు సహాయం చేయయ్యా, నా మీద. చదువు, మా వాక్యం చదువు.
ఆ ప్రాంతమున నివసించు కననీయ స్త్రీ ఒకటి ఆయన వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, నాపై దయ చూపాలంటే ఏముండాలి? దయ చూపాలంటే ఏముండాలి? డబ్బులుంటే సరిపోద్దా? దయ చూపాలంటే ఏముండాలి? ఆమె అడుగుతుంది, ప్రభువా దయ చూపుము అని అంటుంది. దయ చూపాలంటే ఏముండాలి? చెప్పు మల్లిక, నువ్వు చెప్పు. దయ చూపాలంటే ఏముండాలి? భక్తి ఉండాలి, ఇంకా విశ్వాసం ఉండాలి, ఇంకా నమ్మకం ఉండాలి, ఇంకా దయ ఉండాలి. దయ చూపాలంటే ఏముండాలి? దయ ఉండాలి. దయ, కనికరము, జాలి ఉండాలి. అది ఉంటేనే నువ్వు చేయగలుగుతావు. నీ చేతి నిండా డబ్బులున్నా, నీ కుండ నిండా అన్నమున్నా, నీలో దయ, కృప, జాలి అనేది లేకపోతే నువ్వు అవతలడికి కొంచెం కూడా నువ్వు పెట్టలేవు. అవునా? కాబట్టి ఆమె ఏమంటుంది? నాపై దయ చూపుమయ్యా అంటే ప్రభువు దయ కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, అసూయ లేనటువంటి వాడు. కాబట్టి అది గమనించినటువంటి ఆ కననీయ స్త్రీ, అయా నాపై దయ చూపుమంటున్నాడు. కాబట్టి నువ్వు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు, నీ సమస్యను బట్టి ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ప్రభువా, దావీదు కుమారా, నాపై దయ చూపుమయ్యా, నాపై జాలి చూపయ్యా, నాపై కనికరము చూపయ్యా అని అడగాలి. దయగల యేసయ్యా, కృపగల యేసయ్యా, ప్రేమగల యేసయ్యా, నా మంచి యేసయ్యా. దయగల యేసయ్యా, కృపగల యేసయ్యా, ప్రేమగల యేసయ్యా, నా మంచి యేసయ్యా. ఏమున్నాయి ఆయనలో? దయ ఉంది, ప్రేమ ఉంది, జాలి ఉంది, కనికరం ఉంది. ఇవన్నీ గమనించేసింది ఆ స్త్రీ. గమనించి, ప్రభువా నా మీద దయ చూపమంటే ప్రభువు దగ్గరికి ఎందుకు వచ్చింది? కననీయ ప్రాంతంలో ఉంటుంది కదా, ఆ ఊరిలో ఎవరు లేరా? పైగా తన కోసం వచ్చిందా? ఎవరి కోసం వచ్చింది? తన కుమార్తె కోసం వచ్చింది ప్రభువు దగ్గరికి. కాబట్టి ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం అనేది ఆమెను ఎక్కడికి నడిపించింది? ప్రభు దగ్గరికి నడిపించింది. ఈరోజు నువ్వు దేవాలయంలోనికి వచ్చావంటే ఆదివారము వెళ్ళాలి, మరి దేవాలయానికి వెళ్ళాలి, దేవుని యొక్క మాటలు వినాలి అని నువ్వు దేవాలయంలోకి రాగలిగావు అంటే నీలో ఉన్నటువంటి విశ్వాసం నిన్ను ఇక్కడికి నడిపించింది. ఆ కననీయ స్త్రీలో కూడా ఆ విశ్వాసం అనేది ఎక్కడికి నడిపించింది? యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. అక్కడికి వచ్చి ఆమె ప్రభువుని గుర్తించేటట్టు చేసింది. అయ్యా ప్రభువా, దావీదు కుమారా, నాకు సహాయం చేయి, నాకు దయచేయి అని అన్య మతస్థురాలైనటువంటి ఆ స్త్రీ ప్రభువుని గురించి వింది. క్రైస్తవులుగా మనము గుర్తించలేనటువంటి స్థితిలో మనము జీవిస్తున్నాం. నా బిడ్డకు స్వస్థతనిచ్చేది నువ్వే, విశ్వాసం చూడండి. నా కష్టాన్ని తీసివేసేది నువ్వే, నా బాధను తొలగించేది నువ్వే, నాకు మేలు చేసేది నువ్వే, నాకు సహాయం చేసేది నువ్వేనయ్యా. ఎందుకంటే నీలో ప్రేమ ఉంది, జాలుంది, దయ ఉంది, కనికరం ఉంది. కాబట్టి ఆ యొక్క విశ్వాసాన్ని ఆమె ఇక్కడ వెలుబుచ్చుతూ ఉంది. ఈమె అనేక ప్రయత్నాలు చేసి ఉంటుంది. దయ్యం పట్టినటువంటి ఆ యొక్క కుమార్తెకు విడుదల కోసము అనేక మందిని సంప్రదించి ఉంటుంది. కానీ చివరికి ఎక్కడ ఆమెకు నయం కాల. యేసు ప్రభువుని గురించి విన్నది. స్వస్థపరిచేటువంటి దేవుడు యేసయ్య, బాగు చేయగలిగినటువంటి వాడు యేసయ్య అని విన్నది కాబట్టే ఆయన దగ్గరికి వచ్చింది. ఆమెకి కొన్ని ఆచారాలు ఉన్నాయి, ఆమెకి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, ఆమెకి కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఏంటా సాంప్రదాయాలు? ఆమె అన్య మతస్థురాలు, విగ్రహాలని పూజించేది, మంత్రతంత్రాలని ఆరాధించేది, రాళ్ళని రప్పల్ని ఆరాధించేది. కననీయ స్త్రీలు, కననీయ ప్రాంతంలో ప్రజలకు వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళకు ఉన్నాయి. దేవతలను మొక్కుతున్నారు, అన్నీ చేస్తున్నారు. వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి వచ్చింది.
తన సాంప్రదాయాలను, ఆచారాలను, తన సంఘ పెద్దలను, తన కట్టుబాట్లను అన్నిటినీ విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చింది. అప్పుడు కనానీయులు అనే ఉంటారు, నీకేమన్నా పిచ్చి పట్టిందా? మనమేంటి, మన స్థితి ఏంటి, మన ఆరాధన ఏంటి, నువ్వు అక్కడికి వెళ్ళటం ఏంటి, ఆయన దగ్గరికి వెళ్ళటం ఏంటి అని కనానీయులు కూడా ఆమెను అనే ఉంటారు. ఆయన యూదుల దేవుడు, మనకెందుకు చేస్తాడు? ఆయన యూదుల కోసమే వచ్చాడు కాబట్టి వాళ్ళ దేవుడు వాళ్ళకే చేస్తాడు. మన దేవుళ్ళు, మన దేవతలు మనకున్నారు కదా, నువ్వెందుకు అక్కడికి వెళ్తున్నావని ఆమెను ఆటంకపరిచినటువంటి వారు కూడా ఉండవచ్చు. వీటన్నిటినీ కూడా ఎదుర్కొని ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నావా? నీకున్న ఆటంకాలను తొలగించుకుని నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నావా? ఆమె చెబుతా ఉంది అప్పుడు, అయ్యా మీరు ఇన్ని మాటలు చెబుతున్నారు కదా, నా బిడ్డకి స్వస్థత ఇవ్వండి, లేదా నీకు తెలిసినటువంటి వారి ద్వారా తీసుకెళ్ళి నా బిడ్డకు పట్టినటువంటి దయ్యమును వదిలించండి, నేను ఇక్కడే ఉంటా, ఆయన దగ్గరికి వెళ్ళను అని చెప్పి ఆమె ఎదురు మాట్లాడే ఉండుంటుంది. నేను అనేక మంది భూత వైద్యులను సంప్రదించాను, నా కుమార్తెకు స్వస్థత చెప్పండి, స్వస్థత. అనేక మంత్రతంత్రగాళ్ళను సంప్రదించాను, నా కుమార్తెకు స్వస్థత. అనేక మంది మత గురువులను సంప్రదించాను, స్వామీజీలను సంప్రదించాను, అనేక మంది వ్యక్తులను సంప్రదించాను, అయినా నా కుమార్తెకు స్వస్థత. నేను చేయవలసినటువంటి భక్తి కార్యాలు అన్నీ కూడా చేశాను, పుణ్యకార్యాలు అన్నీ కూడా చేశాను, అన్ని దేవతలకు నేను అర్పించాను, బలులు అర్పించాను, అయినా నా బిడ్డకు విడుదల. అనేక మంది వైద్యులను సంప్రదించాను, అయినా నా కుమార్తెకు స్వస్థత కలగలేదు. యేసయ్య మాత్రమే నా బిడ్డకు స్వస్థత ఇవ్వగలడు అనే విశ్వాసంతో నేను ప్రభు దగ్గరికి కేకలు పెట్టుకుంటూ వెళుతూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దీనిని బట్టి నువ్వేం చేయాలా? ఈ ఆలోచన ఎలా ఉంది? స్వస్థపరిచేటువంటి వాడు యేసయ్య మాత్రమే. అందుకనే ఆ స్త్రీ, ప్రభువా, దావీదు కుమారా, నాకు సహాయం చేయ్యా, నా మీద దయ చూపయ్యా అని ఆ స్త్రీ ప్రభు దగ్గరికి వస్తూ తనకున్నటువంటి సమస్యను ఎక్కడికి తీసుకొచ్చింది? నీ సమస్యను కూడా ఎక్కడికి తీసుకురావాలి? యేసయ్య దగ్గరికి తీసుకురావాలి. సమరయ స్త్రీ నుంచి మనము నేర్చుకోవలసినటువంటి విషయాలను ప్రభు బోధిస్తూ ఉన్నారు ఈరోజు. నీ సమస్యను కూడా ఎక్కడికి తీసుకురావాలి? యేసయ్య దగ్గరకు తీసుకురావాలి. దీనురాలుగా ప్రభు దగ్గరికి వచ్చింది, తనను తాను తగ్గించుకొని ప్రభు దగ్గరికి వచ్చింది, ఆ సమస్యని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చింది. ప్రతి పరిస్థితిని కూడా మనం ప్రభువు దగ్గరికి తెచ్చేవారమే ఉండాలి. నీకు సంతోషం కలిగింది, ప్రభు దగ్గరికే తీసుకురావాలి. నీకు కష్టం వచ్చింది, ప్రభు దగ్గరికే తీసుకురావాలి. నీకు అనారోగ్యం వచ్చింది, ప్రభు దగ్గరికే తీసుకురావాలి. కాబట్టి మనం ఎలా జీవించాలంటే ఈ కననీయ స్త్రీ చెప్తుంది, నీకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా ప్రభు సన్నిధికి తెచ్చే వారముగా మనము జీవించాలని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడమా. హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 6వ వచనం. ప్రతిఫలము ఇచ్చునని విశ్వసింపవలెను. చూసారు ఇక్కడ వాక్య భాగము. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనే నమ్మకముతో ప్రభువు దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నేను విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరి నాకు ప్రతిఫలం ఇస్తాడు అనేటువంటి విశ్వాసంతో ప్రభు దగ్గరికి రావాలని ఇక్కడ మరి ఈ వాక్యం మనకు బాగా తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చింది ఎవరు? కననీయ స్త్రీ వచ్చింది. ఇప్పుడు ఆమె సమస్యను ఎక్కడికి తీసుకొచ్చింది? ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. ఏమిటి ఆమె సమస్య? నా కుమార్తెకు దయ్యము పట్టింది.
మనల్ని కూడా దయ్యాలు పట్టే ఉన్నాయి, మనల్ని కూడా దయ్యాలు పట్టే ఉన్నాయి, మనకు తెలియట్లా. అపవిత్రాత్మలు ఆ యొక్క చిన్నారి బిడ్డను పట్టి ఏం చేస్తుందంటమ్మా? చదువు, వాక్యం చదువు, వాక్యం చదువు. కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది. దయ్యం పడితే ఎలా ఉంటుందంట? మిక్కిలి బాధపడుచున్నది. దయ్యాలు తెలుసా మీకు? మనమే దెయ్యాలం, ఇంకా దెయ్యాలే ఉంది. తెలుసా దెయ్యాలు? తెలుసా? భయమా దెయ్యాలంటే? అమ్మా ఒక రోజు ఇట్లాగే ఊరు పక్కనే సమాధులు ఉన్నాయంట. ఊరు పక్కనే సమాధులు ఉన్నాయి, మనకు చాలా దూరం ఉన్నాయిగా, ఊరు పక్కనే ఉన్నాయంట, ఇట్లా పక్కనే. వేసవికాలం, బాగా వేసవికాలం. ఇళ్లల్లో గాలికి అందరూ చక్కగా వాకిట్లో మంచాలు వేసుకుని ఇట్లా పడుకుంటున్నారు. సాయంత్రం అయిపోయింది, ఒకడొచ్చి ఆ లైట్ వెలుతురులో చీకటిలో అలా అలా అట్లా వస్తున్నాడు. వస్తూ ఉంటే సమాధి దగ్గరికి అట్లా వెళ్ళాడు. అంత దూరం వెళ్ళేసరికి సమాధి మీద ఒకడు పడుకుని ఉన్నాడు. సమాధి మీద ఒకడు పడుకుని ఉన్నాడు. వీడు మామూలుగా నడుచుకుంటా వచ్చేత మనడు అనుకుని, ఏంట్రా ఇక్కడ పడుకున్నావు అన్నాడు. ఆడేమన్నాడంటే, లోపల గాలి ఆడతలేదని పైకి వచ్చి పడుకున్నాను అన్నాడు. లోపల గాలి ఆడతలేదని పైకి వచ్చి, వీడికి అప్పుడు వెంటనే వీడు మనోడా కాదు అర్థం కాక వీడికి భయం వేసి వీడు పరుగు తీస్తున్నాడు. ఇక వీడు ఎందుకు పరుగు తీస్తున్నాడు ఆ పడుకున్నవాడికి అర్థం కాల. ఏదో వచ్చేసింది, ఆడ వెనకాల ఈడు పరుగు తీస్తున్నాడు. అలా పరుగు తీసుకుంటూ వెళ్తుంటే నా వెనకాల దెయ్యం వచ్చేస్తున్నాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే ఆడ వెనకాల వీళ్ళిద్దరు కలిసి అక్కడికి వెళ్ళిపోయారు. సెంటర్కి వెళ్ళిపోయేసరికి ఆడు మనోడే. ఏంట్రా నా వెనకాల వస్తున్నావు అంటే, నువ్వు పరిగెత్తున్నావు ఏంట్రా అంటున్నాడు. అదేంట్రా లోపల గాలిఆడికి పై పడుకున్నానంటే మా దెయ్యం లోపల సమాధిలోంచి లేచిపోయి పైన పడుకున్నాడేమో అనుకుంటున్నాను నేను అన్నాడు. కాబట్టి మనుషులు భయపడేది దేనికంటే ఊహలకి, అనుమానాలకే భయపడిపోతాం మనం. దెయ్యం అనంగానే భయపడిపోతాం మనం, అవునా? కాబట్టి ఇక్కడ వాక్య భాగంలో చూస్తే ఆ దెయ్యం ఏం చేస్తుందంట? బహుగా బాధ పెడుతుందంట, బహుగా బాధ పెడుతుందంట. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం చదువమ్మా. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 32వ వచనం. చాలు. ఇక్కడ అపవిత్రాత్మ పట్టినటువంటి వారు అంటే దయ్యాలు చేసేటువంటి పనులు, దయ్యాలు చేసేటువంటి పనులు అక్కడ తెలుస్తున్నాయి మనకి. ఏం చేస్తుంది అది? అపవిత్రాత్మలు పట్టినటువంటి వాడు ఎలా ఉన్నాడంట? చదవమ్మది. నోటి మాట పడిపోయింది ఆడికి, దయ్యం పట్టింది ఆడికి, అపవిత్రాత్మ ఆడి మీద ఉంది. వాడు మాట్లాడనివ్వట్లేదే కాడిని. రంగా చెప్పాలంటే మోగ దయ్యం అనుకోవాలి మనం, అవునా? తన నోరు నొక్కేసింది. మనందరం దేవాలయంలో కూర్చున్నాం, హల్లెలూయా అని చెప్తే ఎవరో చెప్పరు, పాట పాడితే పాడరు, వాక్యం చదవమంటే చదవరు, నోరు గట్టిగా మూసుకుని కూర్చొని ఉంటాం. మన మీద ఏముంది? మన మీద ఏముంది? మోగదయ్యం పట్టినటువంటి వాడిని యేసయ్య దగ్గరకు తీసుకుని వస్తే ఆ అపవిత్రాత్మ చేసినటువంటి పని ఏంటంటే అతని నోరుని నొక్కేసింది. అతను మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత తను తాకి ప్రార్థన చేసినప్పుడు వెంటనే అతడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి మిమ్మల్ని తాకితే కానీ మీరు హల్లెలూయా చెప్పరు, పాట పాడరు, వాక్యం చదవరు, అంతేనా? కాబట్టి మన మీద ఏముంది? ఆ దెయ్యం మన మీద, అపవిత్రాత్మ మనకు తెలియకుండానే మన నోరులన్నీ కూడా నొక్కేస్తూ ఉంది. కాబట్టి అపవిత్రాత్మ పడినప్పుడు మనం మాట్లాడలేం, మనం నోరు తెరిచి దేవుని స్తుతించలేం, దేవుని గణపరచలేకపోతూ ఉన్నాం.
కాబట్టి ప్రభువు పాటను కూడా మనం పాడలేకపోతున్నాం, వాక్యాన్ని చదవలేకపోతూ ఉన్నాం. ఆ అపవిత్ర ఆత్మ ఏం చేస్తుందంటే నోరుని నొక్కివేస్తుంది. యేసు ప్రభు వచ్చి తాకినప్పుడు ఆ యొక్క అపవిత్ర ఆత్మ తొలగిపోయింది. ఇది తెలుసుకుందామె. ఎవరు? కననీయ స్త్రీ. ఎంత శ్రద్ధ చూడండి. కుమార్తె అంటే ఎంత ప్రేమో, తన కడుపున పుట్టినటువంటి బిడ్డ అంటే ఎంత ప్రేమో చూడండి. ఆ ప్రేమను బట్టి నా బిడ్డకు ఎలా స్వస్థత చేయాలని ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేస్తే ఇదిగో మోగదయ్యము పట్టినటువంటి వ్యక్తిని యేసు ప్రభు తాకి ఆ బిడ్డకు విడుదల కలగజేసాడని తెలుసుకుంది. అందుకనే తన బిడ్డను యేసయ్య దగ్గరికి స్వస్థత ఇమ్మని ఇక్కడికి వచ్చింది. రెండవదిగా చూసినట్లయితే మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. అంతటా పిశాచిగ్రస్తుడైనటువంటి ఒక గ్రుడ్డి మోగవాణిని యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చారండి. ఓ దయ్యం పట్టిందంట ఆడికి. తీసుకొస్తే ఆడి పరిస్థితి ఎలా ఉందమ్మా? దయ్యం ఆడికి పట్టగానే వాడికి చూపు కనబడతల్లా, గుడ్డితనము కలగజేస్తుందంట. అపవిత్రాత్మ మన మీద ఉన్నప్పుడు ఏం చేస్తుంది? గుడ్డితనము కలగజేస్తుంది. ఆరాధన జరుగుతుంది కదా, మనం ఇటు పక్కంటే నడుచుకుంటూ వెళ్తాం, ఇది మనకు కనపడదు. మైక్ ద్వారా మనకు వినపడుతుంది కదా, గంట ద్వారా మనకి వినపడుతుంది కదా, అక్కడికి వినపడుద్ది, కానీ మన చెవికి వినపడదు. మనం తిరుగుతూనే ఉంటాం, మన పని మనం చేసుకుంటూనే ఉంటాం. మనకి సమయం కూడినప్పుడే వెళ్తాం అక్కడికి. మన సమయానికి మనం వెళ్తామే తప్ప ఆయన సమయానికి మనం ఎప్పుడు కూడా రాం. దీనిని బట్టి ఇక్కడ ఏం జరుగుతుంది? మనకి గురుడ్డితనము, అపవిత్రాత్మ నీ మీద ఉంది, నా మీద ఏమి లేదు కదా, నేను మంచి బట్టలు వేసుకున్నాను, చక్కగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ మీద అపవిత్రాత్మ ఏం చేసి ఉంది? అది నీకు గురుడ్డితనాన్ని కలగజేస్తుంది. చూడలేనటువంటి స్థితి, వినలేనటువంటి స్థితి, ఆత్మీయమైనటువంటి నేత్రాలను మూసేస్తుంది. నీకు కనపడదు. ఇక దేవుడు కనపడడు, దేవుడి మాటలు నీకు వినపడవు, ప్రభు చేసేటువంటి కార్యాలు కూడా నీకు వినపడినట్లుగా ఉంటాయి. గురుడ్డితనము కలగజేస్తుందంట. ఇంకా తర్వాత వాక్యాలు చూసినట్లయితే మరి ఈ విషయాన్ని కూడా కననీయ స్త్రీ తెలుసుకుంది. ఒకడికి దయ్యం పట్టిందంట. ఆ దయ్యం పట్టినటువంటి వాడిని ప్రభు దగ్గరికి తీసుకెళ్తే ఆ ప్రభు తాకి స్వస్థపరిచాడంట. నా కుమార్తెకు కూడా స్వస్థత అక్కడే వస్తుంది, ఆయన ఇవ్వగలడు అనే విశ్వాసాన్ని బలపరుచుకుని ఆయన కోసం ఎదురు చూసినటువంటి స్త్రీ అని వాక్యభాగం మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకొక అపవిత్రాత్మ ఉంది, అది బలహీనపరిచేటువంటి అపవిత్రాత్మ. ఒక ఆమె ఉంది, ఒక స్త్రీ ఉంది, ఆమెకు ఒక దయ్యం పట్టిందంట. ఆమె దేవాలయానికి వచ్చింది. దేవాలయానికి వచ్చి వంగిపోయి నడుస్తుంది, వంగిపోయింది, లేవలేకపోతుంది. మా అమ్మాయి వంగిపోయింది, ముసలమ్మ, 80 సంవత్సరాలు. ఆమె లేచి ఇలా నిలబడలేకపోతుందంట. ఎందుకనంటే ఆత్మీయముగా మనం కూడా వంగిపోయి ఉన్నాం. బలహీనపరిచేటువంటి అపవిత్ర ఆత్మలు ఉన్నాయి, మనల్ని బలహీనపరిచేద్ది. ఆ ఆత్మలు మన మీద, అపవిత్ర ఆత్మలు మన మీద ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకనంటే ఒకరోజు మనం బలంగా ఉంటాం, ఒకరోజు మనం బలహీనంగా ఉంటాం. ఒక ఆదివారం టిప్ టాప్ మంట రెడీ అయ్యి గుడికి వచ్చేస్తాం, ఒక ఆదివారం అసలు బెచ్చగాళ్ళలాగా ఇంటికాడే ఉంటాం. ఒక నెలంతా ఆరాధనలో పాల్గొంటాం, దేవుని కార్యాలు చేస్తాం, బలంగా ఉంటాం. ఒక నెలంతా అసలు బలహీనంగా ఉంటాం. ఒకరోజు బలంగా ఉంటాం, ఒకరోజు బలంగా ఉండలేం. ఒకరోజు ప్రార్థన చేస్తాం, ఒకరోజు ప్రార్థన చేయలేం. బలహీనపరిచేటువంటి అపవిత్రాత్మ మన మీద ఉన్నప్పుడు మన ఆత్మీయముగా మనం బలహీనం అయిపోతామన్న వాక్యం మనకు చక్కగా తెలియదు. నిలబడలేం, వాక్యంలో నిలబడలేం, ప్రార్థనలో నిలబడలేం, స్థిరముగా ఉండలేం. అలాంటి స్త్రీ దేవాలయానికి వచ్చినప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చింది. యేసుప్రభు అనుకునే విధముగా ఆ దేవాలయంలోనే ఉన్నాడు. అయ్యా, నేను లేచి నిలబడలేకపోతున్నాను, వంగిపోయి ఉన్నానంటే అపవిత్రాత్మ నన్ను వంచేస్తుందని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే తాకి ప్రార్థన చేశాడు. వెంటనే వంగిపోయి ఉన్న ఆమె ఏం చేసింది? ఒక్కసారిగా నిలబడిపోయింది, నెటవరుగా నిలబడిపోయింది. ప్రైజ్ ద లార్డ్. మీరు చెప్తారేమని నేను చూస్తున్నా, మీరు చెప్పరుగా. మన మీద ఏముంది? నోరు నొక్కేసేది ఉంది మన మీద, అవునా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మన జీవితాలలో కూడా మనము కూడా వంగిపోయి ఉన్నాం ఆత్మీయముగా. అంటే వంగిపోయి అంటే మనిషి కాదు, ప్రార్థన ఎడల
మనం వంగిపోయి జీవిస్తున్నాం. వంగిపోయినటువంటి పరిస్థితి, బలహీనమైనటువంటి పరిస్థితిలోనికి ఆ అపవిత్రాత్మ తీసుకెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఎందుకు చేస్తుంది ఈ అపవిత్రాత్మలు ఇలా ఎందుకు చేస్తున్నాయి అంటే, దేవుని రాజ్యము విస్తరించకుండా, నువ్వు దేవునిలో నడుస్తున్నావు కదా, దేవుని ప్రజలు పెరుగుతున్నారు కదా, ఇది పెరగకుండా చేయాలి. కాబట్టి అపవిత్రాత్మలు మన మీదకి వచ్చి ఈ విధముగా ప్రభు రాజ్యము విస్తరలేకుండా చేస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని తెలుసుకుంది ఎవరు? కననీయ స్త్రీ. ఇంతమందికి ఇన్ని మేలులు చేసినటువంటి దేవుడు నా బిడ్డకు కూడా ఈ అపవిత్రాత్మని వదిలిస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఆ యొక్క స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. అలాంటి విశ్వాసం మనకి ఉండాలి. ఎందుకనంటే నువ్వు ప్రార్థన చేస్తే, ఒకప్పుడు నువ్వు బాగా ప్రార్థన కలిగి ఉన్నావు, కానీ ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, బలహీనపడిపోయావు. ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు జవాబిచ్చేటువంటి వాడు, ఇప్పుడు నీకు ప్రార్థన చేయలేకపోతున్నావు, జవాబు కూడా రావటం లేదు. ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీకు దర్శనాలు వచ్చాయి, కానీ ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ప్రవచనాలు చెప్పేవాడు, కానీ ఇప్పుడు నువ్వు చెప్పలేకపోతున్నావు. కాబట్టి నువ్వు ప్రార్థిస్తే పవిత్రాత్మ చేత నువ్వు పరిశుద్ధుడుగా ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, అపవిత్రాత్మకు లోనైపోతూ ఉన్నావు. కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోయి నువ్వేమవుతున్నా బలహీనమైపోయి ఆత్మలో వంగిపోతూ ఉన్నావు. అందుకనే ఆత్మీయముగా వంగిపోకుండా స్థిరముగా నువ్వు నిలబడి ఉండాలంటే ఇదిగో ప్రభు వద్దకు రావాలి, యేసు ప్రభు దగ్గరికి వచ్చి బలహీనపడినటువంటి నీవు బలమును పొందుకోవటానికి యేసయ్య దగ్గరకు ఉండాలి. ఆయన రెక్కల కింద నువ్వు ఆశ్రయం పొందినట్లయితే ప్రభు నీకు మరి బలాన్ని ఇస్తాడు, ఆత్మీయ బలము నీకు దొరుకుతుందని వాక్యభాగం మనకి తెలియజేస్తూ ఉంది. లూకా శుభవార్త 9వ అధ్యాయం 42వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక దెయ్యం ఉంది. చదవండి. దయ్యము క్రింద పడదోసి వేలవేలలాడించిన అపవిత్రాత్మ నీ మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట? నిన్ను కింద పడదోయడానికి చూస్తుంది. అన్ని రకాలుగా కూడా నిన్ను కిందకి పడదోసి నిన్ను ఎదగనివ్వదు. నీకు ప్రార్థనలో కూడా నిన్ను ప్రార్థనకు కూడా రానివ్వదు. ఆ చిన్న బాలుడు పరిస్థితి ఎలా ఉందో వాక్యంలో విలవిలలాడిపోతూ ఉన్నాడు. వాడిని కిందకి పడదోసేస్తుంది. వాడి నోటంట నురుగు కక్కుతూ ఉన్నాడు, పడిపోతూ ఉన్నాడు. ఎంతమంది పట్టుకున్నాడు, ఆగట్లా పడిపోతున్నాడు. అంటే అపవాది ఏం చేస్తుందంటే నిన్ను పడదోయటానికి చూస్తూ ఉంటుంది. వాక్య భాగాలు మనం చూస్తే సంసోను చూడండి. సంసోను ఎంత బలము కలిగినటువంటి వాడు, అపవిత్రాత్మతను చేరిన తర్వాత పడిపోయాడు. దావీదు ఎంత దేవుని ఆత్మచేత అభిషేకింపబడి రాజుగా అభిషేకింపబడ్డాడు, కానీ ఒకానొక సమయంలో అపవిత్రాత్మ చేత పడిపోయాడు. సొలొమోను రాజుగా ఉన్నాడు, బలముగా ఉన్నాడు, గొప్ప రాజులకెల్లా మేటైనటువంటి రాజుగా ఉన్నాడు. కానీ తర్వాత చివరి కాలంలో అపవిత్రాత్మ చోటు చేసుకున్న తర్వాత అతను కూడా పడిపోయాడని వాక్య భాగాలు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా కననీయ స్త్రీ తెలుసుకుంది. వాళ్ళందరికీ చేసిన దేవుడు నా బిడ్డకి కుమార్తెకు విడుదల కలగజేస్తాడంది. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 1-6 వచనాలు చూసినట్లయితే ఇక్కడ ఒక దెయ్యం ఉంది. ఒక వ్యక్తిని పట్టుకొని చూడండి, యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొస్తున్నాడు ఆడు. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 1-6 వచనాలు చూసినట్లయితే దయ్యము పట్టినటువంటి వాడు ఒకడు సమాధులలో నుండి ప్రభువు దగ్గరికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడమ్మా? సమాధుల్లో ఎందుకు ఉంటున్నాడు? దయ్యం బట్టి. కానీ ఎక్కడ ఉండాలి వాడు? సమాజంలో ఉండాలి, ఊరిలో ఉండాలి, ఇంట్లో ఉండాలి, గ్రామంలో ఉండాలి. సమాజంలో ఉండవలసినటువంటి వాడు ఎక్కడ ఉంటున్నాడు? సమాధులలో ఉంటున్నాడు. దయ్యము పట్టినటువంటి వాడు, వాడికి కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నాయి. ఎంతమంది పట్టుకున్న ఆగట్లేదు. గొలుసులు కట్టేసినా సరే వాటిని తెంపేసుకుంటున్నాడు. చూసారా? దేవాలయంలో ఉండవలసినటువంటి వాడు ఎక్కడ ఉంటున్నావు? సమాధులలో ఉంటున్నావు. వాక్య భాగం మనకు చక్కగా లోకములో ఉండిపోతూ ఉన్నావు. ఈరోజు ప్రభువు దగ్గర ఉండవలసినటువంటి నీవు ఎక్కడ ఉంటున్నావు? లోకములో ఉంటున్నావు. దాని ఉద్దేశం ఏంటంటే సమాధులు అని. దయ్యము పట్టి దేవుని దగ్గరికి రాలేక ఇదిగో నువ్వు బయట తిరుగుతున్నావు, కానీ సమాజంలో నువ్వు ఉంటలా.
ఈ క్రైస్తవ సమాజంలో ఉంటల్లా, ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబంలో నువ్వు ఉండలేదు. ఎక్కడ తిరుగుతున్నావు అంటే బయట తిరుగుతున్నావు. బయట అంటే లోకము, లోకం అంటే సమాధుల్లో నువ్వు తిరుగుతున్నావు. కాబట్టి నీ మీదేముందంటే అపవిత్ర ఆత్మ ఉంది, దయ్యము పట్టినటువంటి వాడు. ఇంకేం చేస్తున్నాడు వాడు? కేకలు వేస్తూ ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? ప్రభువు దగ్గరికి వచ్చి కేకలు వేస్తున్నాడు, అరుపులు అరుస్తూ ఉన్నాడు. ఈ కేకలు ఏంటంటే ఏం కేకలు వేస్తున్నాడు? లోకముకు సంబంధించిన కేకలు, ప్రభువుని కాదు. కన్యా స్త్రీలాగా ప్రభువా, యేసయ్యా, దావీదు కుమారా అని అంటలా, లోకమునకు సంబంధించినటువంటి కేకలు వేస్తున్నాడు. మనం కూడా అంతే కదా. బయట ఉండి ఏం చేస్తాము? విమర్శిస్తూ ఉంటాం. గురువులనేంటి, సేవకులనేంటి, ఉపదేశకులనేంటి, దేవాలయాలనేంటి, లేదా పెద్దలనేంటి, రకరకాల మనుషులని మనం విమర్శలు చేస్తూ ఉంటాం. లోకము యొక్క కేకలు, పోట్లాటలు, తగాదాలు, నువ్వు లోకములో ఉన్నావు. నీ కేకలన్నీ కూడా అయ్యే. ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వాడు కేకలు వేస్తున్నాడంటే దయ్యము పట్టినటువంటి వాడు సమాధిలోంచి వచ్చి కేకలు వేస్తున్నాడు, లోకము యొక్క కేకలు. అందుకనే ఇప్పుడు వాక్య భాగం, పవిత్రాత్మ అతని మీద వేయించేస్తుంది. యేసు ప్రభు వెంటనే వాడిని తాకి స్వస్థపరిచాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ విషయాలన్నీ కూడా ఎవరున్నారమ్మా? ఎవరున్నారు? ఆ స్త్రీ గుర్తుపెట్టుకోండి మీరు. ఏ స్త్రీ? ఆ స్త్రీ కరుణయ స్త్రీ ఉంది. ఇప్పుడు స్థిరముగా ఉంది. ఇంతమందికి దెయ్యాలు వదిలించినటువంటి యేసయ్య నా కుమార్తెకు పట్టినటువంటి దయ్యానికి విడుదల ఇవ్వడా? ఇస్తాడు అని తన కట్టుబాట్లను, ఆచారాలను, అన్ని విడిచిపెట్టి వాళ్ళ సంఘ పెద్దలు ఎన్ని చెప్పినా వినకుండా వాళ్ళందరినీ తోసివేసి వ్యతిరేకించి ప్రభు దగ్గరికి వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అలా నువ్వు చేయగలుగుతూ ఉన్నావా? నీకున్న పనులన్నీ కూడా మానేసి, నీకున్న సమస్తాన్ని, ఆటంకాల్ని పక్కన పెట్టి ప్రభువు దగ్గరికి నువ్వు రాగలుగుతూ ఉన్నావా? ఈరోజు కననీయ స్త్రీ నీకు నేర్పిస్తూ ఉంది. నువ్వు రాగలుగుతూ ఉన్నావా? అలా వస్తే తప్పనిసరిగా దేవుడు నీకు నీ సమస్యల నుంచి విడుదల కలగజేస్తాడు. విడుదల. నీ సమస్య ఏంటో నీకు తెలుసు, ఆయనకు తెలుసు, నాకు తెలియదు. నీ సమస్య ఏంటో నీకు తెలుసు పూర్తిగా, కానీ ఆయనకు కూడా తెలుసు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ సమస్యతో బిడ్డ ఉంది, నా దగ్గరకు వస్తే విడుదల కలగ చేయాలని ఆయన ఎదురు చూస్తున్నటువంటి వాడు.